సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే పింఛన్లు ఇంటికెళ్ళి ఇచ్చొస్తున్నారు. ఒకప్పుడు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఆ వాలంటీర్లకు డబ్బులు సచివాలయం వాళ్ళు ఇచ్చేవాళ్ళు డ్రా చేసి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ పని జరుగుతోంది. అయితే అసలు మా డ్యూటీ అది కాదు, మా డ్యూటీ కాందాన్ని మాకు వేశారు. మిగతా ప్రభుత్వ శాఖలను ఒక రకంగా చూస్తున్నారు, మమ్మల్ని వివక్షతో చూస్తున్నారు, మమ్మల్ని చాలా వేధిస్తున్నారు, మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్స్లో కలపాల్సింది పోయి మా చేత ఈ పనులన్నీ చేపిస్తున్నారు అంటూ దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు సమ్మెకి ఆల్రెడీ పిలుపునిచ్చారు. ఈ నెలాఖరులోపు తమ సమస్యలు పరిష్కరించకపోతే గనక పింఛన్లు పంపిణీ ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 21వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటారట. తర్వాత 26, 27 తేదీలోపు కనుక సమస్య పరిష్కరించకపోతే వాట్సాప్ గ్రూపుల నుంచి డ్రాప్ అవుతారట. 28న కర్నూలులో ఉద్యమ స్ఫూర్తి సమావేశం పెడతారట. 29న కలెక్టరేట్ల దగ్గర వంట వార్పు జరుపుతారట ప్రోగ్రాం. 30న బ్యాంకుల నుంచి పెన్షన్ నగదు డ్రా చేసేందుకు నిరాకరించి 1వ తారీఖు పెన్షన్ ఇవ్వము అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వదిలిపెట్టదు. అది చూడాలి ఏం చేస్తారన్నది.